हाई फ्रेंड्स నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం రన్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకేనా ఈ వారం మనం పీలేరు సంత ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా పీలేరు సంతలో అయితే మనం ఉన్నాం ఈ పీలేరు సంతలో వచ్చి మనకి ప్రతి ఆదివారం ఈ సంత ప్రతి ఆదివారం అనేది మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఉదయాన్నే తెల్లారుజామున 5-6 గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం 11-12 వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఈ వారం మనకి పీలేరు సంతలో 6 నెలలు 7 నెలలు 8 నెలలు ఇక్కడ వచ్చేసి మనకి 6 మంత్స్ 7 మంత్స్ 8 మంత్స్ పొట్టేళ్ళు అదే ఏజ్ మేకపోతులు 6 నెలలు 7 నెలలు 8 నెలలు మేకపోతులు పొట్టేళ్ళకి మేకపోతులకి రేటు అదే ఏజ్ ఉంటుంది అదే లైవ్ వెయిట్ వస్తుంది అదే మటన్ అనేది వస్తుంది మనకి ఈ 6 మంత్స్ 7 మంత్స్ 8 మంత్స్ అనే పొట్టేళ్ళకి ధర ఎలా ఉంటుంది మేకపోతులు అయితే మనకి అదే ఏజ్ మేకపోతులు రేట్ ఎలా ఉంటుంది ఇక్కడ రేట్లకి మన గూడూరు రేట్లకి అనేది చాలా తేడా అనేది ఉంటుంది కట్టలు అనేది వస్తాయి కానీ ఇక్కడ 1-2 మాత్రమే కొనుగోలు అనేది చేస్తారు ఓకేనా లోపలికి వెళ్ళి అయితే మనకి ఈ పొట్టేళ్ళు మేకలు కూడా పెద్దగా ఇక్కడ లేవు బ్రదర్ ఎందుకంటే సపరేట్గా మేకలు మేకపోతులు తీసేవాడిని కానీ మేకల కట్టలు అనేది అస్సలు లేవు ఇక్కడ చూసిన కట్ట మొత్తం మీద సంత మొత్తం మీద తిరిగితే అక్కడ కనిపించే మేకల కట్ట ఒక్కటే ఉంది మిగతా అన్ని మనకి మేకపోతులు అవి కూడా మనకి 10-20 అంటూ ఏం లేదు అక్కడ ఒక 2 అక్కడ ఒక 5 అక్కడ ఒక 10 ఇట్లాగే తీసుకొచ్చారే కానీ ఇక్కడ 40-50 మేకపోతులు అట్లా తీసుకోరారు మేకల కట్టలు కూడా పెద్దగా లేవు అందువల్ల మనకి మన గూడూరు సంతలో కూడా మనకి ఇలాంటి పొట్టేళ్ళు చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి మనకి పీలేరు సంతలో ఏదైనా రేట్లు ఎలా మారుతున్నాయా లేదంటే ధరలు ఏమైనా ఎక్కువ చెప్తున్నారా అనేది ఒకసారి ఈ మార్కెట్లో తేడా చూద్దాం మేకపోతులు కూడా మీకు అదే ఏజ్ పోతులు ధరలు ఎలా ఉన్నాయి మనం ఆ గూడూరు మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుందన్నా ఇంకోసారి అడ్రస్ చెప్తాను ఇది ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా పీలేరు సంత ఈ సంత మనకి ప్రతి ఆదివారం తెల్లారుజామున 5-6 గంటలకి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం 11-12 వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఓకేనా ఇప్పటికే కొంచెం చెప్తే బాగోదు లోపలికి వెళ్ళేసి ఒకసారి ధరలు అయితే తెలుసుకుందాం స్టార్టింగ్లో మనకి ఇక్కడ 7 మంత్స్ 8 మంత్స్ బ్రదర్ 7 నెలలు 8 నెలలు అనేది ఏజ్ ఉంటుంది లైవ్ వెయిట్ కూడా దగ్గర 25-30 కిలోలు సార్ 25 కిలోల నుంచి 35 కిలోలు 30 కిలోలు 25 కిలోల నుంచి 30 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి ఈ కట్టెన్ని ఉన్నాయి జత ఎలా చెప్తున్నారో చూద్దాం ఎన్ని మొత్తం 18 ఏం చెప్తున్నా జత 28,500 చెప్తున్నారు ఎట్లా ఉందన్న మార్కెట్ ఇది ఈ పొట్టేళ్ళు మనకి మామూలుగా మార్కెట్ ఈరోజు ఎప్పటి నుంచి 2 వారాల నుంచి జరుగుతుందా ఓకే ఓకేనా ఈ కట్ట అనేది మొత్తం మనకి 18 పొట్టేళ్ళు అనేది ఉన్నాయంటే ఈ కట్ట అనేది జత ప్రైజ్ మనకి 28,500గా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇదే ఇలాంటి పొట్టేళ్ళు చూపిస్తా ప్లస్ వచ్చేసి మేకపోతులు కూడా ఇదే వీడియోలో చూపిస్తా వాటి ధరలు కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకు ఓకేనా ఇక్కడ 2 బ్యాచ్లు మేకపోతులు ఉన్నాయి సార్ 6 మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది 6 మంత్స్ 7 మంత్స్ 6 నెలలు 7 నెలలు అనేది ఏజ్ ఉంటుంది అక్కడైతే మనకి 6 నెలలు అనేది ఖచ్చితంగా 5 నెలల నుంచి 6 నెలలు మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఈ బ్యాచ్లో 7 నెలలు అనేది ఖచ్చితంగా ఏజ్ ఉంటుంది ఈ కట్టెన్ని ఉన్నాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది చూద్దాం లైవ్ వెయిట్ కూడా నాకు తెలిసినంత వరకు 25 నుంచి 30 కిలోల మధ్యలో మనకి 25 కిలోల నుంచి 30 కిలోలు అనేది దగ్గర మధ్యలో లైవ్ వెయిట్ అనేది వస్తాయి ఈ కట్టెన్ని ఉన్నాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి అయితే చూద్దాం ఎవరు ఇవి అన్న వాళ్ళు ఉన్నట్టున్నాయి అన్నా మనయనవి మనయనా ఎన్న ఇక ఎన్ని ఉన్నాయి కట్ట 13 మొత్తం కట్ట ఏం చెప్పను జత 21,000 చెప్తున్నావు ఏం మార్కెట్ ఎలా ఉందన్నా అసలు అడగల పెద్దగా లేదు ఓకేనా ఈ కట్ట అనేది మొత్తం మేకపోతులు అనేది 13 మేకపోతులు అనేది ఉన్నాయి ఈ కట్ట మీద జత ప్రైజ్ మనకి 21,000 బ్రదర్ 10,500గా చెప్తున్నారు ఒక మేకపోతులు మనకి 10,500గా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా మనకి 20,000 లోపల అంటే 17,000 18,000 ఫైనల్గా జత ప్రైజ్ అనేది మనకి మేకపోతులు అనేది వస్తాయి గూడూరు మార్కెట్లో కూడా ఇదే సైజు మేకపోతులు సేమ్ నిన్న 21, 22, 23,000 చెప్పారు కానీ అక్కడ కూడా మార్కెట్ డౌనే మన గూడూరు సంత ఎక్కడైతే మార్కెట్ పెరుగుతుందో ఇక్కడ సంతల్లో కూడా మార్కెట్ అనేది పెరుగుతుంది మన గూడూరే డౌన్లో ఉంది ఏ జీవాలు పెద్దగా అమ్మలేదు ఇంకా తిరుపతి పీర్ అనేది చిన్న సంతలు ఇలాంటి సంతలో ఇంకా రేట్లు ఎలా ఉంటాయి మీరే అర్థం చేసుకోండి ఇదే సైజు మన మార్కెట్లో కూడా చెప్పారు ఇక్కడ కూడా అదే రేట్లు చెప్తున్నారు రేట్ అయితే పెద్ద తేడాలు అయితే లేవు
ఇంక ఇక్కడ మనకి 5 months 6 months ఏజ్ మధ్యలో లైవ్ వెయిట్ ఉన్నాయి బ్రదర్. ఇవి వచ్చేసి మనకి 5 months 6 months మధ్యలో అనేది మేకపోతులు ఉన్నాయి. ఇవి కూడా లైవ్ వెయిట్ 20 కిలోలు లోపల ఉంటాయి బ్రదర్. ఇవి వచ్చేసి యావరేజ్ మీద 20 కిలోల లోపల అనేది ఉంటాయి. ఇవి జత ఎలా చెప్తున్నారు, ఎన్ని పిల్లలు ఉన్నాయో ఒకసారి అడుగుదాం. ఏం బాబాయ్ అమ్మలేదా? ఎన్ని ఉన్నాయి బాబాయ్? 16. ఏం చెప్పను బాబాయ్ జత? జత 16,000 చెప్తున్నావు. మార్కెట్ లేదు, మార్కెట్ పెద్దగా లేదు ఈ వారం. ఓకేనా. ఈ కట్ట అనేది మనకి మొత్తం టోటల్ 16 మేకపోతులు. జత ప్రైజ్ మనకి 16,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది. ఓకే, మన బాబాయే. ఇవరే బాబాయ్ లోకలేనా? లోకలే. ఓకే ఓకేనా. మనకు పొట్టేళ్ళు అనేది చూద్దాం తర్వాత. మేకపోతులు అక్కడక్కడ ఉన్నాయి, ఆ మేకపోతులు చూపిస్తూ రేట్లు అడుగుతాను. ఈ పొట్టేళ్ళు అనేది కూడా మనకి ధరలు ఎలా ఉన్నాయండి చూపిద్దాం. ఎక్కడో మనకి 6 months బ్రదర్, 6 నెలలు అనేది ఏజ్ ఉంటుంది. లైవ్ వెయిట్ కూడా 25 కిలోలు, దగ్గరగా 25 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తుంది. ఇవి కట్ట 10 ఉంటాయి నాకు తెలిసి. ఈ 10 ఎవరియో రేట్ అయితే అడగదాం ఒకసారి. లైవ్ వెయిట్ 25 కిలోలు ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తాయి బ్రదర్. 25 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఈ కట్ట ఎవరి జత ఎలా చెప్తున్నారో చూద్దాం ఒకసారి. ఎవరు ఇవి? ఎవరు లేరా? ఓకేనా. ఇక్కడ రేట్ చెప్పడానికి ఎవరు లేరు ఇక్కడ. వేరే బ్యాచ్ అయితే చూద్దాం. ఎందుకంటే ఇవి కూడా దగ్గర నాకు తెలిసి ఒక 22, 23, 24 వేలు చెప్తారు. కానీ రేట్ అడిగి ఉంటే బాగుంది. కానీ పిల్లల కల్లో ఇక్కడ ఎవరు లేరు. సరే వేరే బ్యాచ్ చూద్దాం. అక్కడ 6 months అనేది ఉన్నాయి బ్రదర్. ఇక్కడ వచ్చేసి మనకి 6 months ఏజ్ అనేది ఉన్నాయి. ఇక్కడ మన సబ్స్క్రైబర్ అన్న, ఇక్కడ వచ్చి మన సబ్స్క్రైబర్ ఉన్నారు అన్నా. బాగున్నావా? బాగా మంచిగా నీడ తోలుకున్నావు అన్న. నీడ తోలుకున్నావు ప్రశాంతంగా. మనయేనా? పొట్టేళ్ళ మేకపోతులా? రెండు మనయేనా? పొట్టేళ్ళు ఎన్ని ఉన్నాయనా? 18 పొట్టేళ్ళు. ఏం చెప్పను జత? అవునన్నా 160. మేకపోతులు ఎన్ని ఉన్నాయన్న? అవి 16 ఉన్నాయి. అవి ఏం చెప్తున్నావా? అవి 16.5. ఎట్లా ఉందన్న మార్కెట్ అసలు? ఏం చెప్పవు అసలు. మా గూడూరు మార్కెట్ కంటే ఇంకా ఘోరంగా ఉంది. ఇంకా ఘోరమే. ఇంకా అదే నేను అంటున్నది. మా గూడూరు మార్కెట్ లో అయినా కొద్దిగా అటు ఇటు అమ్ముతుంది. ఇక్కడ అసలు అడిగే వాళ్ళే లేనట్టున్నారు. అదే ఈ రోజు అసలు మార్కెట్ లేదంటావు. సరుకు లేదు, అదే జీవాలు తక్కువ వచ్చినాయి, కొనేవాళ్ళు కూడా పెద్దగా రాలా. ఓకే ఒకసారి జీవాలు చూపిస్తా. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ని పొట్టేళ్ళు అన్నా? 18 పొట్టేళ్ళు అనేది ఉన్నాయి. 6 months అనేది ఏజ్ ఉంటాయి బ్రదర్. లైవ్ వెయిట్ కూడా 20 నుంచి 25 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. జత 19,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంది. మేకపోతులు కూడా ఇవి వచ్చేసి మనకి మేకపోతులు అనేది కూడా ఉన్నాయి. ఇవి కూడా లైవ్ వెయిట్ నాకు తెలిసినంత వరకు దగ్గర 20 కిలోలు లైవ్ వెయిట్ అనేది వస్తాయి. జత 16,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది. వేరే బ్యాచ్లు అయితే చూద్దాం మనం. ఓకేనా. ఇక్కడ వచ్చి ఇంకో బ్యాచ్ వచ్చేసి 6 months బ్రదర్. 6 నెలలు అనేది ఏజ్ ఉంటుంది నాకు తెలిసి. 6 నెలలు అనేది ఏజ్ ఉంటుంది. ఇవి వచ్చేసి మనకి 5 పొట్టేళ్ళు బ్రదర్. ఇవి వచ్చేసి మనకి 5 పొట్టేళ్ళు అనేది ఉన్నాయి. పొట్టేళ్ళు ఒకసారి చూపిస్తా. లైవ్ వెయిట్ గురించి కూడా మాట్లాడదాం. మేము అడిగే వాళ్ళే లేరు. ఇట్లా నిన్న 5 ఏం చెప్పను బాబాయ్? 57,000. 5 పిల్లలు 57,000 చెప్తున్నారు. ఫైనల్ ఎంతకు వస్తాయన్నా? 55,000కి అయితే వచ్చేస్తాయి. కానీ మొత్తం 5 పొట్టేళ్ళు అనేది 57,000గా చెప్తున్నారు. ఫైనల్గా అయితే మనకి 55,000 అని చెప్తున్నారు. బేరం మీదకి వస్తే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుందన్న. ఇలాంటి పొట్టేళ్ళు అనేది ఉన్నాయి. అలాంటి పొట్టేళ్ళు చూపిస్తాను. ఎందుకంటే ఈ రోజు మార్కెట్లో చెప్పాలంటే ఇలాంటి పొట్టేళ్ళు కొనుగోలు అనేది పెద్దగా లేదనే చెప్తున్నారు. చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి పొట్టేళ్ళు. అక్కడక్కడ బ్యాచ్లు ఉన్నాయి. కొన్నారు అనా అనయా? ఇది పొట్టేలా? చాలా వరకు అయితే ఆగిపోయినాయి. ఏమో అమ్మలా? ఇవే తెచ్చింది? 20 తెచ్చారా? 14 అమ్మారా? ఎట్లా అన్న? ఇక్కడ మామూలుగా ఎట్లా కట్టకుంటారా? వాటి 2 కొంటారా? అట్లా కాదు బాబాయ్, మామూలుగా 1, 2, 3 అట్లా కొంటారా? ఎట్ట పోయినాయి బాబాయ్? 10 19,500 జత. మిగతాయి ఇంకోటి 4 సపరేట్. అయ్యి ఎంత పోయి? 15,000. అదేలే
ఓకేనా. ఈ బ్యాచ్ లోటి మొత్తం టోటల్ మనకి 20 పొట్టేళ్ళు అనేది తెచ్చారంట. 20 పొట్టేళ్ళ మనకి 20 పొట్టేళ్ళు 30 పొట్టేళ్ళు తెచ్చారంట. 30 పొట్టేళ్ళ 20 పొట్టేళ్ళు అమ్మారంట వాళ్ళు. 14 కాదు బ్రదర్, వచ్చి మనకి 20 పొట్టేళ్ళు తెచ్చారంట. 20 పొట్టేళ్ళలో మనకి 14 పొట్టేళ్ళు అమ్మారంట. 10 పొట్టేళ్ళు వచ్చి 19,500, 4 పొట్టేళ్ళు అనేది 15,000 మీద, ఇంకా 6 పొట్టేళ్ళు అనేది ఇక్కడ మిగిలాయి. 6 పొట్టేళ్ళు ఇవే కదా, అంటే 6 పొట్టేళ్ళు రిజెక్ట్ చేసిన పొట్టేళ్ళు ఇవి. ఇవి ఏం చెప్తున్నారో రేట్ అనేది ఒకసారి చూద్దాం. ఏం చెప్తున్నారన్న ఇవి? 17,500 మనిషి చూడబడలే. ఓకేనా. ఈ బ్యాచ్ ఇంకా ఉండే బ్యాచ్ పొట్టేళ్ళు అయితే మనకి ఏం చెప్పినావు బాబాయ్? 17,000 చెప్తున్నావు. లాస్ట్ ఫైనల్ గా వస్తే బేరం 16,000కి అట్లా వచ్చేస్తాయి. 16,500 ఇచ్చేస్తావు. ఓకేనా. ఇంకా అట్లాంటి కట్టలు అనేది ఇక్కడ ఉన్నాయి. కట్టలు బేరాలు జరుగుతున్నాయి, కొనే వాళ్ళు అయితే లేరు. చూసి బేరాలు అడిగైతే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ బ్యాచ్ అయితే ఉన్నాయి మనకి. ఇక్కడ బ్యాచ్ చూపించి రేట్ ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. బేరాలు చేయడానికి వస్తున్నారు కానీ కుదరడం లేదు. ఓకేనా. ఈ కట్ట అనేది మనకి 18 పొట్టేళ్ళు అనేది ఉన్నాయి. 5 months 6 months మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది. బేరం అయితే జరుగుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం. కట్ట బేరమన్నా కట్ట బేరమా? ఎంత చెప్తున్నారు? ఇల్లు ఎంత కడుగుతున్నా? 17,000 ఇమ్మంటున్నాడు. 16,700 17,000 చెప్తున్నాడు ఆయన. ఇల్లు 16,700, ఇంక 300 బేరం తేడా ఉందా? ఓకే ఓకే. ఓకేనా. ఈ కట్ట అనేది అవునన్నా, ఈ కట్ట అనేది మనకి 18 పొట్టేళ్ళు అనేది ఉన్నాయి. జత ప్రైజ్ మనకి 17,000గా చెప్పున్నారు. ఫైనల్ గా బేరం అయితే జరుగుతుంది. ఎంతకు అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. బేరం అయితే ఇంకా తెగలేదు అది. ఫైనల్ గా ఇవి ఎంతగా అవుతున్నాయి ఏంటి? లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసిన దగ్గరగా 20 కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తాయి. ఖచ్చితంగా దగ్గరగా 20 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. 5 months 6 months మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది. ఇవి రేట్ అయితే మనకి ఫైనల్ గా ఇంకొక 100 అటు ఇటు అనేది బేరం అయితే ఫైనల్ గా 16,800 అట్లయితే ఫైనల్ గా అయిపోతుంది. కానీ ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోయారన్న. ఫైనల్ గా 16,700 దాకా బేరం అయ్యాయి. 300 మధ్యలో బేరం అనేది ఆగిపోయింది. ఓకే. వేరే కట్టలు ఏదైనా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఓకేనా. ఈ కట్ట అనేది మొత్తం టోటల్ మనకి 30 పొట్టేళ్ళు ఉన్నాయి. వచ్చేసి మనకి ఇక్కడ ఉండే పొట్టేళ్ళు, ఇక్కడ పడుకుండే పొట్టేళ్ళు మొత్తం టోటల్ మనకి 30 పొట్టేళ్ళు అనేది ఉన్నాయి. బాబాయ్ అయితే మాట్లాడినా, ఆయన చెట్టు కింద ఉన్నాడు. ఆయన చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. రేట్ అయితే అడిగాను. ఈ 30 పొట్టేళ్ళు 20 పొట్టేళ్ళు అమ్మేశాను. మిగతాయి అనేది ఉన్నాయి. ఆ 20 పొట్టేళ్ళు వచ్చేసి మనకి ఇట్లా సెలెక్ట్ పరంగా ఏవైనా వాళ్ళు ఏరుకుండే పొట్టేళ్ళు అనేది కట్టలో 20 పొట్టేళ్ళు అనేది 28,000 14,000తో 20 పొట్టేళ్ళు పట్టుకుంటామన్నారంట. బేరం అయితే అయిపోయింది. వాళ్ళు వస్తే ఆ 20 పొట్టేళ్ళు ఎత్తుకెళ్ళిపోతే ఇంకా మిగతా పొట్టేళ్ళు అనేది ఇంటికి తీసుకెళ్తానని మన బాబాయ్ అయితే చెప్పున్నాడు. మన బాబాయ్ అయితేనే మాట్లాడాను. 14,000 అంటే 28,000 జత జోడి 28,000 ఈ పొట్టేళ్ళు అనేది అమ్మేశారంట. ఈ మార్కెట్లోకి వచ్చేసి ఇలా 20 పొట్టేళ్ళు ఈ బ్యాచ్ ఇలా అమ్మడం అనేది ఈ కట్ట ఒక్కటే కనిపిస్తున్నాయి నాకు. చూడండి, పిల్లలు అనేది చూపిస్తాను. మనకి ఇట్లా ఏవైనా సరే 20 పొట్టేళ్ళు అనేది పట్టుకుంటారంట. 14,000తో ఒక పొట్టేళ్ళు అనేది మనకి 14,000తో పట్టుకుంటామని చెప్పారు. ఓకే. ఇంకా ఇవి కూడా బ్రదర్ వాటిలోటి ఇవి కూడా ఉన్నాయి. వీటిలో కూడా మొత్తం 30 పొట్టేళ్ళు అనేది పట్టుకుంటారు. ఓకే. ఇంకా ఏదైనా ఉన్నాయో బ్యాచ్లు ఉన్నాయో చూద్దాం. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మేకపోతుల బ్యాచ్ ఒకటైతే ఉంది. ఈ బ్యాచ్ చూపించి తర్వాత ఏదైనా కొన్నారేమో అక్కడ కొన్ని ఉన్నాయి, అవి కూడా చూపించి ఇక్కడ కొన్ని పొట్టేళ్ళు ఉన్నాయి ఇవి చూపించి కొన్నారా లేదంటే అమ్మేటి అని చూపించి రేట్ అయితే అడుగుతానన్నా. ఓకే. ఇక్కడైతే మనకి ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి. ఈ మొత్తం టోటల్ ఎన్ని కట్టు ఉన్నాయి, ఇవి జత ఎలా చెప్తున్నారో చూద్దాం. ఇవి లైవ్ వెయిట్ కూడా నాకు తెలిసి 30 కిలోలు అనేది పైన అనేది లైవ్ వెయిట్ వస్తుంది. 30 కిలోలు అనేది లైవ్ వెయిట్ అనేది పైన వస్తాయి. ఇవి కట్ ఎన్ని ఉన్నాయి, జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూద్దాం. బాబాయ్ మనేనా? ఎన్ని ఉన్నాయి బాబాయ్ కట్ట? 18. ఏం చెప్తున్నావు బాబాయ్ జత? 25,000 చెప్తున్నావు. ఏం లేదు మార్కెట్ ఈరోజు, అడిగేవాళ్ళు లేదా? ఏమన్నా అమ్మావా? ఒక జత ఎంత పోయింది బాబాయ్? ఆ జత 26,000. ఏదైనా నచ్చిన మేకపోతులు పట్టుకున్నారు. ఓకేనా. మొత్తం ఈ కట్ట అనేది మనకి 20 పోతులు అనేది తెచ్చారు. 20 పోతుల్లో 2 పోతులు మాత్రమే 18. ఎంతకు బాబాయ్ 2 పోతులు? 26,000. ఆ జత ఒక్క జత ఇట్లా సెలెక్ట్ పరంగా అనేది 26,000తో అమ్మారంట. మిగతా 18 పోతులు అనేది ఆగిపోయినాయి. ఈ 18 పోతులు అనేది కట్ట మీద మనకి 25,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ వచ్చిన తర్వాత వాటిని చూసుకొని బేరం అనేది చేసుకోవచ్చు.
ఓకే, ఇక్కడైతే మనకి వేరే బ్యాచ్ ఉన్నాయి, అమ్మేటే కొన్నారో మనకు తెలియదు. ఇవన్నీ బేరం మీదే ఉన్నారు బ్రదర్. ఇప్పుడు మనం ఈ టైంలో వెళ్ళి వాళ్ళు బేరం అడిగినా కూడా చెప్పే సిచ్యువేషన్లో అయితే వాళ్ళు లేరు. మార్కెట్ చెప్పాలంటే పూర్తిగా డౌన్ బ్రదర్. మార్కెట్లో పెద్దగా కొనుగోలు అయితే పెద్దగా జరగలేదు. వచ్చిన మేకపోతులు కానీ పొట్టేళ్ళు కానీ అన్నీ వెనక్కి అనేది వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఉన్నాయి కొన్ని అమ్మేటియో ఏంటంటే బాబాయ్ అయితే ఒకసారి అడగడం. కొన్నట్టున్నాడు ఆయన, కొన్నాడా అమ్మేదానికి తీసుకొచ్చాడా ఒకసారి అయితే మనం. బాబాయ్ కొనేటే అమ్మేడే బాబాయ్? కొన్నావా అమ్మేటాయా? అమ్మేదానికేనా? ఏం అడగలే ఎవరా? తక్కువ అడగరు. అందుకని ఎండకి పట్ట కిందకు వచ్చిన చల్లగా మంచి పని చేసి వాటికి కూడా నిలబెట్టావు నువ్వు. ఏం చెప్తున్నావు బాబాయ్ జత? ఏం చెప్తున్నావు జత? 28,500 చెప్తున్నావు పొట్టేళ్ళు. ఓకే జత అదేలే జత. ఓకే వేరే ఇక్కడ వచ్చేసి మనకి 5 పొట్టేళ్ళు అనేది ఉన్నాయి వేరే. ఇక్కడ వచ్చేసి మనకి 6 months పైన అనేది, ఇది మాత్రం ఒక 1 year అనేది ఉంటుంది, సంవత్సరం పైన అనేది ఉంటుంది. ఈ 4 పొట్టేళ్ళు అనేది మాత్రం మనకి 6 months పైన అనేది ఏజ్ ఉంటుంది. జత వచ్చి మనకి 28,500 చెప్పారు. వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అనేది ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంది. లైవ్ వెయిట్ 25 కిలోల నుంచి 30 కిలోల మధ్యలో, 25 నుంచి 35 కిలోల మధ్యలో అనేది లైవ్ వెయిట్ వస్తుంది. ఓకేనా, ఇంకా మనకు చెప్పాలంటే మార్కెట్లో పెద్దగా ఈ పెద్ద పొట్టేళ్ళు అదే 6 months 7 months ఏజ్ ఉండే పొట్టేళ్ళు పెద్దగా సేల్ కాల. మేకపోతులు అనేది కూడా రేట్లు చూసారు కదా, పొట్టేళ్ళ మీద మేకపోతులు అనేది కొద్దిగా రేట్లు అనేది తక్కువ ఉంటాయి. ఎక్కడైనా సరే మన గూడూరు మార్కెట్లో కానీ, ఏ పిలేరు కానీ, తిరుపతి కానీ, మైదుకూరు సంత కానీ ఎక్కడైనా సరే మేకపోతులు పొట్టేళ్ళ మీద అనేది ఒక రోజంతా రేట్ అనేది తక్కువగానే ఉంటుంది. మేకలు కూడా అదే విధంగా ఉంటుంది. గొర్రెల రేటుకి మేకల రేటుకి తేడా ఉంటుంది. ఈ పొట్టేళ్ళు మేకపోతులు కూడా రేట్ అనేది ఖచ్చితంగా డిఫరెంట్ అయితే ఉంటుందన్న. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ వీక్లో వస్తే ఈ పిలేరు మార్కెట్లో ఇంకా నీట్గా చూపిస్తాను. ఆ తర్వాత వచ్చేసి మనకి ఈ పిలేరు మార్కెట్లో టైం ఇప్పుడు మనకి 10 గంటలు కావస్తుంది. ఎండ మాత్రం భయంకరంగా ఉంది బ్రదర్. ఎండ మాత్రం భయంకరంగా కాస్తుంది. ఎండకనేది అయినా కూడా కట్టలు అనేది మాత్రం అట్లాగే ఆగిపోయి ఉన్నాయి, పెద్దగా సేల్ అవ్వలేదు. ఇప్పుడు వెళ్ళి రేట్లు అడుగుతున్నా చెప్తున్నారు మన బాబాయ్ వాళ్ళు కానీ అన్న వాళ్ళు, రేట్లు అయితే మాత్రం చెప్తున్నారు. కొన్ని మార్కెట్లో కొంతమంది ఈ టైంలో వెళ్ళి రేట్లు అడిగినా కూడా చెప్పేవాళ్ళు కాదు. కానీ ఈ పిలేరు సంత కానీ, తిరుపతి సంత కానీ, మన గూడూరు సంతలో కానీ రేట్లు మనం అడిగినప్పుడు ఇన్ని పొట్టేళ్ళు ఉన్నాయి, ఇన్ని మేకపోతులు ఉన్నాయి, రేట్లు రీజనబుల్ రేట్గా చెప్పారు. కొన్న వాళ్ళు కూడా ఎంత కొన్నారు ఏంటనేది నీట్గా చూపిస్తుంటాను. ఓకేనా, ఇంకా చూపించడానికి అయితే చూడండి చాలా వరకు అయితే మార్కెట్ లేదు. టైం 10 గంటలు అవుతున్నా కూడా ఎక్కడ దివాలనేది అక్కడ ఆగిపోయి ఉన్నాయి. కొనుగోలు పెద్దగా జరగలేదు. ఈ వచ్చిన బండ్లు మాత్రం జివాలు తీసుకొచ్చిన బండ్లు. ఇక్కడ వచ్చేసి మనకి జివాలు తీసుకొచ్చిన బండ్లు అనేది ఉన్నాయి. ఓకే, ఇంకా మనకి ఫైనల్గా ఇంకా గొర్రెల వీడియో ఒకటి ఉంది. ఆ వీడియో తీసుకొని వీడియో అనేది ఆఫ్ చేస్తాను. గొర్రెలకట్లో కూడా మన నెల్లూరు, అదే నెల్లూరు అంటే మా విలేజ్ పక్కన వాళ్ళు ఈ పిలేరు సంతకు తీసుకొచ్చారు గొర్రెలు అనేది. అవి కూడా ఏం అమ్మలేదు, అవి కూడా ఇంటికి రిటర్న్ అనేది వెళ్ళిపోతున్నాయి. ఇంకా అదే బండిలో వచ్చాను కాబట్టి మార్కెట్కి వచ్చి వీడియోస్ తీద్దామని ఆ బండిలోనే వచ్చాను. ఓకే, ఇంకా గొర్రెల వీడియో దగ్గరికి వెళ్ళేసి మన నెల్లూరు మేము తీసుకొచ్చిన గొర్రెలు కూడా కట్టలు అనేది చూపిస్తాను. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.